ఓకే. సో ఆల్రెడీ మనకి ఎక్సెల్ ఫైల్ కంప్లీటెడ్ కదా. ఎక్సెల్ ఫైల్స్ ఎలా లోడ్ చేయాలి, ఓకేనా. సో ఎలా డేటా టైప్స్ చేయించాలి ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఫ్లాట్ ఫైల్. సో ఫ్లాట్ ఫైల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఓకేనా. సో అన్ని సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్ అంటే కామా సెపరేటెడ్ ఫైల్, ఓకేనా. ఇంకోటి వచ్చి టెక్స్ట్ ఫైల్, ఓకేనా. సో ఈ రెండింటిని కూడా ఫ్లాట్ ఫైల్ అనే అంటారు, ఓకేనా. సో ఈ కామా సపరేటెడ్ ఫైల్ అనేది సిమిలర్ టు ఎక్సెల్ లాగా ఉంటుంది, ఓకేనా. ఇది కంప్లీట్ గా ఎక్సెల్ కాదు, అలా అని టెక్స్ట్ ఫైల్ కాదు, ఓకేనా. ఈ కామా సపరేటెడ్ ఫైల్ మాత్రం. సో ఈ టెక్స్ట్ ఫైల్ అనేది నార్మల్ మన నోట్ ప్యాడ్ ఫైల్ అనమాట. సో ఇన్ కేస్ మనకు సోర్స్ డేటా ఇన్ కేస్ సిఎస్వి ఫైల్స్ లో టెక్స్ట్ ఫైల్స్ లో వస్తే సో మనం ఎలా లోడ్ చేయాలనేది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు చూసేది, ఓకేనా. ఫస్ట్ డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్లియరా? టెక్స్ట్ ఫైల్స్ లో మనకి ఫ్లాట్ ఫైల్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మనకు 2 టైప్స్ కదా. సో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి సిఎస్వి, ఇంకోటి టెక్స్ట్ ఫైల్. సో సిఎస్వి ఫైల్స్ అంటే ఏంటి? నేను ఆ రోజు చూపించాను, కామా సపరేటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ, ఎవ్రీ కాలం, ఎవ్రీ రో కూడా కామాతో సపరేట్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ డేటా మీరు శాంపుల్ డేటా ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే లోడింగ్ కి ఏదన్నా టేబుల్స్ తీసుకుందాం. మనకి అన్ని కాలమ్స్ అవసరం లేదు, జస్ట్ కొన్ని కాలమ్స్ తీసుకుందాం. ప్రోడక్ట్, కలర్, లిస్ట్ ప్రైస్. సో ఈ కాలమ్స్ తీసుకుందాం. జస్ట్ కాపీ విత్ హెడర్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే సేవ్ రిజల్ట్ హ్యాస్. సో సేవ్ రిజల్ట్ హ్యాస్ నేను ఎక్కడ సేవ్ చేయాలి? SSIS సోర్సెస్, ఫైల్ సోర్సెస్ ఇక్కడ సేవ్ చేస్తాను. టేబుల్ ఇక్కడ సిఎస్వి సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇక మనకి 2 టైప్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఫైల్, సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్. సో ఆ ఫైల్ ఇప్పుడు ఎలా చూద్దాం అంటే 10th బ్యాచ్ SIS సోర్సెస్ ఫ్లాట్ ఫైల్. సో ఇక్కడ చూడండి, ఇది సిమిలర్ టు ఎక్సెల్ టైపే ఉంది, అవునా. లోగో మీకు చూస్తుంటే ఇది ఎక్సెల్ లోగోనే కదా. సో బట్ కానీ ఇది ఎక్సెల్ కాదనమాట. సో దీన్ని సిఎస్వి ఫైల్ అంటారు. మీరు ఇక్కడ ప్రాపర్టీస్ లో వెళ్ళి చూస్తే కూడా ఇక చూడండి, కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్ అని ఉంటుంది, ఓకేనా. జస్ట్ ఓపెన్ ఎలా అవుతుందంటే ఎక్సెల్ లోనే ఓపెన్ అవుతుంది మనకు, బట్ ఎగ్జాక్ట్ గా సో ఇది నోట్ ప్యాడ్ ఫైలే అనమాట. సో మీరు ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చూసారంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కామాతో సపరేట్ అయి ఉంటుంది, అందుకే దీన్ని కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్ అంటారు. ఇక్కడ మనము సేవ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు సో మనకి హెడర్స్ లేవు, ఓకేనా. సో మనం డేటా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి హెడర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా అంటే టాప్ జీరో వచ్చారంటే హెడర్స్ వస్తుంది. జస్ట్ కాపీ విత్ హెడర్స్ ఇక్కడ జస్ట్ ఎంటర్ ఇచ్చి ఇలా. సో ప్రతిదానికి ట్యాబ్ సపరేట్ అయి ఉంటుంది, మీరు ట్యాబ్ ని రిమూవ్ చేసేసి కామా చేస్తే మీకు సోర్స్ ఫైల్ రెడీ అవుతుంది. మనకి రియల్ టైంలో అయితే సో క్లయింట్సే ఇస్తారు ఫైల్స్ ఇలా, బట్ ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా. సో సేవ్, సో క్లోజ్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం సోర్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సోర్స్ ఏది మనకు ఈ సిఎస్వి ఫైల్, అవునా. సో మనకి ఇప్పుడు డెస్టినేషన్ కావాలి.
సో ఎక్కడ లోడ్ చేయాలి అంటే సో ఫ్లాట్ ఫైల్ టు SQL సర్వర్. సో SQL సర్వర్ లో మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ create table product underscore info. ఏ కాలమ్స్ తీసుకోవాలి? ప్రోడక్ట్ ఐడి, ఇంటీజర్, నేమ్, varchar of 100. So next product number also varchar. Color also varchar. So next list price float. So అది మనీ వాల్యూ కాబట్టి జస్ట్ సో టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. సో మనకి సోర్స్ ప్రిపేర్ చేసుకున్నాము, డెస్టినేషన్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డేటా లోడ్ చేయాలి. సో ఎలా లోడ్ చేస్తాం అంటే సో గో టు SSIS, క్రియేట్ ఏ న్యూ ప్యాకేజ్. సో ఫస్ట్ చేంజ్ ద ప్యాకేజ్ నేమ్, లోడింగ్ ఫైల్ టు OLEDB. SQL సర్వర్ అనొచ్చు, OLEDB అని అనొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనెక్షన్స్ బిల్డ్ చేయాలి. అవునా? సో రైట్ క్లిక్. సో ఇక్కడే మనకి ఫేవరెట్స్ లో ఉంటుంది న్యూ కనెక్షన్. సో ఫ్లాట్ ఫైల్ ఇక్కడ చూడండి, ఫ్లాట్ ఫైల్ యాడ్. సో బ్రౌజ్, ఇక్కడ మనకు 10th batch SI sources ఫ్లాట్ ఫైల్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, జస్ట్ ఆల్ ఫైల్స్ ఆర్ CSV సెలెక్ట్ చేశారంటే మీకు వస్తుంది. జస్ట్ ఈ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవడం అంతే. సో చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మనకి లోకల్ ఇంగ్లీష్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కోడ్ పేజ్ ఏది మనకు 1252. అవునా? ఇంగ్లీష్ కోడ్ పేజ్ ఆల్వేస్ యూ షుడ్ బి 1252. ఓకేనా? నెక్స్ట్ ఈ థింగ్స్ ఏం మనకు అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ గా మనం కాలమ్స్ లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా మనకి స్ప్లిట్ అయి ఉంటుంది. సో ఫైల్ టైప్ ని చూసి ఆటోమేటిక్ గా ఇక్కడ ఏం తీసుకుంది? కాలమ్ డిలిమిటర్, కామా సపరేటర్ తీసుకుంది. అదే మనము ఇన్ కేస్ సెమీకోలన్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి సెపరేట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం రో అనేది కామాతో సపరేట్ అయింది వాల్యూస్ అనేది. అవునా? సో అందుకే ఇక్కడ డైరెక్ట్ గా కామా సెలెక్ట్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం అగైన్ మనం డేటా కన్వర్షన్ చేయాల్సిన పని లేదనమాట. అగైన్ డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ లోనే డేటా టైప్స్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంది అనమాట సోర్స్ లోనే. అగైన్ మనం డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో అయితే మనం మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్సెల్ లో మనకు ఆప్షన్ లేదు కదా డేటా టైప్స్ చేంజ్ చేయడానికి. అవునా కదా? అవును. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి సోర్స్ లో. ఓకేనా? ఎక్సెల్ లో ఉంది. సో ఎక్సెల్ లో నుంచి 1 lakh రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన రికార్డ్స్ అన్ని డేటా కన్వర్షన్ కి వెళ్ళాలి. ఆ డేటా కన్వర్షన్ లోకి వెళ్ళి అక్కడ డేటా టైప్స్ చేంజ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కి మూవ్ అవ్వాలి. అవునా? ఇలా 2 స్టెప్ ప్రాసెస్ ఉంది. అవునా? అదే ఎక్సెల్ అయితే. అదే ఫ్లాట్ ఫైల్ అయితే ఏం అడ్వాంటేజ్ అంటే ఆ 2 స్టెప్ ప్రాసెస్ అన్ని ఈ ఒక్క ఫ్లాట్ ఫైల్ లోనే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో మనము ఒక స్టెప్ ని పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ప్రోడక్ట్ ఐడికి ఏమి ఇచ్చాము ఇక్కడ మనకు డేటా టైప్ ప్రోడక్ట్ ఐడి 4 bytes అయిన ఇంటిజర్. నేమ్ varchar ఆల్రెడీ ఉంటుంది 100. సో మనకి ఎక్సెల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎలా యాక్ట్ అవుతుంది? varchar లాగా యాక్ట్ అవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎక్సెల్ లో. సో ఇక్కడ SIs లో ఏమంటారు? దాన్ని యూనికోడ్ స్ట్రింగ్ అంటారు. అవునా? అదే ఇక్కడ ఫ్లాట్ ఫైల్ అయితే మనకి స్ట్రింగ్ అని కాల్ చేస్తారు. ఓకేనా? డిఫాల్ట్ గా స్ట్రింగ్ అని తీసుకుంటుంది డేటా టైప్ దేనికైనా కూడా. 100 కలర్ 100 లిస్ట్ ప్రైస్
డబుల్ ప్రిసిషన్ ఫ్లోట్ ఎక్కడ ఉంది? డబుల్ ప్రిసిషన్ ఫ్లోట్. ఓకేనా? ఇన్ కేస్ ఇక్కడ మనం కాలం యాడ్ చేయాలి అంటే న్యూ కాలం యాడ్ చేయొచ్చు. ఓకేనా? కాలం డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఇన్ కేస్ సజెస్ట్ టైప్స్ అని ఉంది కదా, ఇన్ కేస్ మనకు ఏ కాలంలో ఏ కాలంకి ఏ డేటా టైప్ అని తెలియనప్పుడు సజెస్ట్ డేటా టైప్స్ ఇస్తే సో ఆ కాలం బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా డేటా టైప్స్ అసైన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకి ఎక్సెల్ లో ఎలా అయితే 8 rows రూల్ ఉంది కదా, ఫస్ట్ 8 rows ఏ వాల్యూస్ అయితే ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని డేటా టైప్ ఉంటుంది. అవునా? అది ఇంటీజరా లేకపోతే స్ట్రింగ్ కాలమా యూనికోడ్ స్ట్రింగ్ అని ఆటోమేటిక్ గా ఎలా అసైన్ అవుతుందో ఇక్కడ కూడా మనం సజెస్ట్ డేటా టైప్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్ గా డేటా టైప్స్ డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఓకేనా? సో ఇది ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఇన్ కేస్ మనకు ఒక 30, 40, 100 కాలమ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కి మనం చేంజ్ చేయాలి కదా డేటా టైప్. అలా కాకుండా సజెస్ట్ డేటా టైప్స్ అని ఇస్తే జస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ చెక్ చేసుకోని ఉంటే చాలు. ఇన్ కేస్ ఏదైనా మీకు డిఫరెంట్ అని అనిపిస్తే అప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా? మాక్సిమం 50% వరకు మనకు బర్డన్ తగ్గుతుంది. మేబీ ఇక్కడ లెంత్ మేబీ చేంజెస్ ఉండొచ్చు. సో అంతేగాని డేటా టైప్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకో ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్యూ ఇక్కడ చూస్తే సో మనకి డేటా ఎలా ఉంటుంది అవుట్పుట్. ఓకేనా? ఇక్కడ డేటా రోస్ టు స్కిప్ అని ఉందా, ఇక్కడ జస్ట్ నేను ఒక 2 ఇచ్చాను అంటే నాకు సెకండ్ రో నుంచి తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 0 ఇచ్చున్నా కదా, 0 ఉంటుంది డిఫాల్ట్ గా. 1, 2, 3, 4 ఇలా ఉంది. నేను 2 ఇచ్చానంటే 2 rows స్కిప్ అవుతాయి. జస్ట్ 2 rows స్కిప్. సో 3 ఇచ్చాను అంటే 4th row లోడ్ అవుతుంది. అదే నేను 4 ఇచ్చానంటే 5th row నుంచి లోడ్ అవుతుంది. జస్ట్ మనము డేటా అయినా స్కిప్ చేయాలి అంటే ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సేమ్ ఇక్కడ మనకు హెడర్ రోస్ టు స్కిప్ అని ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా నేను జస్ట్ 2 ఇస్తాను. ఇక చూడండి సేమ్ వచ్చిందా, 2 rows స్కిప్ అయ్యాయి. అదే నేను ఇక్కడ 3 ఇచ్చాను, జస్ట్ ప్రివ్యూలో స్కిప్ అయిందా. సిమిలర్ ఆప్షన్స్ మనకు 2 చోట్ల ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ కాలం డీలిమిటర్స్ ఉన్నాయి కదా, సో రో డీలిమిటర్, కాలం డీలిమిటర్ అని మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాలం డీలిమిటర్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1 by 1 మనం చూద్దాం. ఓకేనా? రో డీలిమిటర్ ఆల్వేస్ CRLF అనే ఉంటుంది. ఓకేనా? సో మనకి అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ CR అంటే క్యారేజ్ రిటర్న్ లీనేజ్ ఫార్వర్డ్ అంటారు అనమాట, దాని అబ్జర్వేషన్ మాత్రం. ఓకే, ఇన్ కేస్ మీరు డెప్త్ గా తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్ చేస్తే చాలు. ఓకేనా? సో నెక్స్ట్ టెక్స్ట్ క్వాలిఫైర్. సో ఇది నేను చెప్తాను. ప్రజెంట్ అయితే 0. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు డెస్టినేషన్ సెలెక్ట్ చేయాలి. న్యూ OLEDB కనెక్షన్. సో ఆల్రెడీ న్యూ కనెక్షన్ ఇద్దాం. SSIS ప్యాకేజెస్. ఏ డేటాబేస్ లోకి లోడ్ చేయాలి? SSIS ప్యాకేజెస్ అనే డేటాబేస్ లో కదా మనం ఇప్పుడు లోడ్ చేయాలి డేటా. టెస్ట్ కనెక్షన్ సక్సీడ్. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో నెక్స్ట్ డేటా ఫ్లో టాస్క్ డ్రాగ్ చేయాలి. సో డబుల్ క్లిక్. సో మనకి ఇక్కడ సోర్స్ అసిస్టెంట్ అయినా మనం తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకి సోర్సెస్ ఉంటాయి. అవునా? ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా ఫ్లాట్ ఫైల్ ఉంది, ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్లాట్ ఫైల్, సెలెక్ట్ ద ఫైల్, జస్ట్ ప్రివ్యూ. ఇక్కడ మనం డేటా టైప్స్ చేంజ్ చేయడానికి ఏ ఆప్షన్ ఉండదు, జస్ట్ కాలమ్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అన్ని మనము ఇక్కడ కనెక్షన్స్ అప్పుడే సెటప్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి కోడ్ పేజ్ చేంజ్ అవుతూనే ఉంది. సో అది చూసుకోవాలి. 1252 Control S.
మీకు ప్యాకేజ్లో చిన్న చిన్న చేంజెస్ లైక్ ఈ కోడ్ పేజ్ కానీ లొకేషన్స్ కానీ ఈ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసినప్పుడు మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి డేటా కన్వర్షన్ అవసరమా? డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలా? నీడెడా? అవును కదా. ఆల్రెడీ మనం ఇక్కడ ఫ్లాట్ ఫైల్లో కన్వర్షన్ చేయాలి కదా. సో మళ్ళీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా లోడ్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ డెస్టినేషన్ జస్ట్ కనెక్షన్స్ డబుల్ క్లిక్ టేబుల్ ఏది ప్రోడక్ట్ ఇన్ఫో మ్యాపింగ్. సో ఆటోమేటిక్ గా మ్యాప్ అయింది. ఇక్కడ మీరు డేటా టైప్స్ చూసుకున్నా చూడండి 4 bytes and integer 4 bytes and integer కలర్ స్ట్రింగ్ 100 ఎందుకంటే అవే నేమ్సే ఉంటాయి. ఎందుకంటే సోర్స్ లోనే మనం డేటా టైప్స్ చేంజ్ చేసాం కదా. మనకి డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటేనే కాపీ ఆఫ్ కాలమ్స్ గా కన్వర్ట్ అవుతాయి. బట్ ఇక్కడ కాపీ ఆఫ్ కాలమ్స్ మనం తీసుకోలేదు కదా, డేటా కన్వర్షన్ తీసుకోలేదు, మనం సోర్స్ లోనే చేంజ్ చేసాం. సో సేవ్ లోడ్ చూద్దాం ఇక్కడ. సో ఫ్లాట్ ఎక్కడ ఎర్రర్ వచ్చింది. ఫ్లాట్ ఫైల్ లిస్ట్ ప్రైస్ రిటర్న్ స్టేటస్ వాల్యూ 2 అండ్ స్టేటస్ టెక్స్ట్. ఓకే లిస్ట్ ప్రైస్ లో మేబీ నల్స్ ఉన్నాయేమో. లెట్ మీ చెక్. Let me check the సో ఎందుకు ఏదైనా వచ్చింది. ద కన్వర్షన్ ఆఫ్ ఫర్ కాలమ్ లిస్ట్ ప్రైస్ రిటర్న్ స్టేటస్ వాల్యూ 2 అండ్ స్టేటస్ టెక్స్ట్ అంట. Because the potential data was failed. Data row 2. సో మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఇక్కడ మనకి ఇంటూ సింబల్ ఉంటుంది. సో అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ ఎర్రర్ అనేసి. ఇక చూస్తే డేటా కన్వర్షన్ ఫెయిల్డ్. ద డేటా కన్వర్షన్ ఫర్ కాలమ్ లిస్ట్ ప్రైస్ రిటర్న్ స్టేటస్ వాల్యూ 2 అండ్ స్టేటస్ టెక్స్ట్. So the value could not be converted because of a potential loss of data. Okay, na conversion lo something fail ayindi. We'll check. So ekkada fail ayindi. Debug. Edit. Double precision float ichchamu. Color. Double precision float. సో ఇవన్నీ ప్రాబ్లం. ఇక్కడ మనం కాపీ ఆఫ్ కాలమ్స్ ఇవ్వమా? కాపీ ఆఫ్ కాలమ్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు డేటా కన్వర్షన్ యూజ్ చేసినప్పుడు వస్తుంది. ఓకే సో ఇక్కడ మనం సోర్స్ లోనే డేటా టైప్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కాపీ ఆఫ్ కాలమ్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్ లో కన్వర్ట్ చేసి చూద్దాం. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో in case
Bytes. Double precision float. సో ఎక్కడ మనకి అగైన్ ప్రాబ్లం వస్తుందంటే, సో column name cannot be possible because one or more code page error maybe. So change 1252. Process data conversion list price. So list price దగ్గర మనకి ఎర్రర్ ఉంది. Data row 211. Let's see 211 దగ్గర maybe ఇక్కడ 211 maybe ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. సో ఇక్కడ ఏముంది, ఎర్రర్ అక్కర్ వైల్ ప్రాసెసింగ్ ఫైల్. సో ఈ పాత్ నుంచి ఆన్ డేటా రో 211 అని ఉందా. సో ఎర్రర్ అదే కదా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో 211 దగ్గర ఏముంది అంటే ఇక్కడ చూడండి 211. సో ఈ డేటా నుంచి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ వరకు ప్రాపర్ గానే లోడ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కాపీ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్ లో ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కాలమ్స్. ఐడి, నేమ్, నంబర్, కలర్, లిస్ట్ ప్రైస్. ఓకేనా. సో ఇక్కడ ఐడి ఉందా, ఐడి, నేమ్, నంబర్, కలర్, ప్రైజ్. అవునా. అదే ఈ కాలంలో చూసుకుంటే మనకి ఇక్కడ వాల్యూ ఎలా ఉంది, కలర్ కూడా వచ్చింది. ఇక్కడ కలర్ కూడా వచ్చింది. ఓకేనా. కలర్ తో పాటు ఇది మొత్తం మనకి ఏంటంటే నేమ్. ఓకే, ఇదంతా నేమ్ అన్నమాట. సో ఇది మనకు నంబర్. సో ఇది వచ్చి కలర్, ఇది వచ్చి ప్రైజ్. సో మనకి కామా సపరేట్ తో స్ప్లిట్ అవుతుంది కదా. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి డేటా ఇక్కడ నేను నార్మల్ టెక్స్ట్ లోనే చూపిస్తాను. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో ఆ కాలం ఏది, నంబర్ 680. 680. ఎక్కడ ఉంది, ఇక్కడ చూస్తే ఇదంతా ఒక వాల్యూ. అవునా. మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. నంబరు, నేమ్, నెక్స్ట్ నంబర్, ఇక్కడ వరకు నేమ్, నెక్స్ట్ ఇక్కడ మనకు నంబరు, ప్రోడక్ట్ నంబర్, కలర్, ప్రైజ్. ఇక్కడ డేటా ఎలా స్ప్లిట్ అవుతా ఉంది చూడండి. కామా సపరేట్ అయి స్ప్లిట్ అవ్వాలి కదా డేటా. బట్ ఇక్కడ మాత్రం ఎలా ఉంది అంటే ఎన్ని కామాస్ ఉన్నాయి మనకు, యాక్చువల్గా అయితే 5 కామాస్ ఉండాలి. అవునా. 5 కామాస్ ఉంటేనే సపరేట్ గా స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ కామా, ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్, 1 2 3 4 5. యాక్చువల్గా మనకి 4 కామాస్ కదా ఉండాల్సింది, 5 కాదు. సో 1 2 3
4. అర్థమవుతుందా? క్లియరా నవీన్? క్లియర్ బ్రో. ఇక్కడ చూస్తే 4 కామాస్ ఉండాలి. 4 కామాస్ ఉంటే మనకి స్ప్లిట్ అవుతుంది. ఇది ఐడి గాను, సో ఇది నేమ్ గాను, ఇక్కడ వరకు ప్రోడక్ట్ నంబర్ గాను, ఇక్కడ వరకు కలర్ ప్రైస్ గా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఇదంతా ఒక వాల్యూవే, ఒక వాల్యూ, బట్ ఇక్కడ ఒక కాలం ఉంది. సో దీన్ని కూడా ఇంకో సపరేట్ కాలం గా స్ప్లిట్ అవుతా ఉంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమో ఎర్రర్ వచ్చింది, కన్వర్షన్ ఫెయిల్డ్ వచ్చింది కదా, రిటర్నింగ్ కన్వర్షన్ ఫెయిల్, డేటా కన్వర్షన్ ఫెయిల్డ్ ఫర్ కాలం లిస్ట్ ప్రైస్. ఎలా బ్యాక్ ఎండ్ ఎలా జరిగింటుందంటే, సో ఇది ఒక కాలం గా స్ప్లిట్ అయి ఉంటుంది, ఇది ఒక కాలం అయి ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ కామా వరకు ఒక కాలం అయి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఒక కాలం అయి ఉంటుంది, ఏది ఈ వాల్యూ మాత్రం, ఈ వాల్యూ మాత్రం మనకు ఒక కాలం అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఒక కాలం అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇంకా ఒక కాలం అయి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే ఇది ఐడి, ప్రోడక్ట్ ఐడి. ఇక్కడ నుంచి ఈ బ్లాక్ అనే కామా వరకు మనకు నేమ్ గా కన్సిడర్ చేస్తుంది. సో ఇది వచ్చి మనకు నంబర్ గా కన్సిడర్ చేస్తుంది. సో వేర్ క్యారే కాబట్టి 58 అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు కలర్ ఇచ్చాం కదా, కలర్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ప్రైస్ దగ్గర ఏ కాలం వస్తుంది? ఈ బ్లాక్ అని వస్తుంది. లిస్ట్ ప్రైస్ దగ్గర మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? అదే ఇక్కడ లిస్ట్ ప్రైస్ దగ్గర 2 వాల్యూస్ రిటర్న్ చేస్తా ఉంది. సో ఇక్కడ రిటర్నింగ్ స్టేటస్ వాల్యూ 2, ఇక్కడ 2 వాల్యూస్ రిటర్న్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో నేను కావాలంటే దీన్ని సపరేట్ గా చూపిస్తాను. ఫస్ట్ మనము దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఇక్కడ మనకు డబుల్ కోట్స్ ఉన్నాయా? డబుల్ కోట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ డబుల్ కోట్స్ గాన రిమూవ్ చేస్తే మనకు ఈజీగా ఫెచ్ చేయొచ్చు అనమాట. సో నేను చేసి చూపిస్తాను ఎలా డబుల్ కోట్స్ రిమూవ్ చేయాలి అంటే, మనకి ఇక్కడ టెక్స్ట్ క్వాలిఫైర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఎడిట్, సో కోడ్ పేజ్ 1 to 5 మనకి ఇక్కడ టెక్స్ట్ క్వాలిఫైర్ అనే ఆప్షన్ ఉందా? ఇక్కడ ఆల్వేస్ నన్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఆ డబుల్ కోట్స్ ఏదైతే ఇచ్చామంటే మనకి ఆ అన్వాంటెడ్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? సో రిమూవ్ అవుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫ్లాట్ ఫైల్ తీసుకుంటా. సో ఇప్పుడు నేను ఫస్ట్ దగ్గర జస్ట్ ఈ సింబల్ ఇస్తాను, సింబల్ ఇచ్చి జస్ట్ సేవ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎడిట్ 1 to 5 కాలమ్స్. ఇక్కడ ఆ సింబల్ ఉందా? ఇది అన్వాంటెడ్ సింబల్, మనకు అవసరం లేదు. జస్ట్ దాన్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ మీరు టెక్స్ట్ క్వాలిఫైర్ దగ్గర డబుల్ కోట్స్ ఇస్తే చాలు. సో ఆటోమేటిక్గా రిమూవ్ అయిందా? ఇప్పుడు రీసెట్ కాలమ్స్ అగైన్, ఇప్పుడు డేటా టైప్స్ చేంజ్ చేయండి. ఇప్పుడు వర్క్ అవుతుంది. నేను ఆ కాలం మాత్రం స్పెసిఫిక్ గా తీసుకొని ఆ డేటా మీకు చూపిస్తాను. 100 డబుల్ ప్రిసిషన్. సో ఇప్పుడు రన్ చేద్దాం. లోడ్ అయిందా ఇప్పుడు? సో ఇప్పుడు చూద్దాం మన టేబుల్లో డేటా. సో డేటా లోడ్ అయిందా? అయింది కదా డేటా లోడింగ్. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ కాలం మాత్రమే తీసుకుందాము. హెడర్ 680 కదా. సో ఈ 2 వాల్యూస్, ఈ 3 వాల్యూస్ తీసుకుందాం. ఎలా స్ప్లిట్ అవుతుందో చూపిస్తాం. ఎర్రర్ ఫైల్ అని పెట్టుకున్నాం ప్రజెంట్. టెక్స్ట్ కాదు, డాట్ CSV. సో డాట్ CSV మనకి ఇలా ఉంది ఫైల్.
సో ఇది మనం రన్ అవ్వకుండా డిసేబుల్ చేయొచ్చు. సో డిసేబుల్ చేస్తాం కొంత టైం. అగైన్ నేను ఇంకొక డేటా ఫ్లో టాస్క్ తీసుకొని డబుల్ క్లిక్, అగైన్ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్. సో ఎర్రర్ ఫైల్ అని పెట్టుకుంటా దీన్ని. జస్ట్ ఇక్కడ CSV సెలెక్ట్ చేసామంటే ఎర్రర్ ఫైల్ వస్తుంది. సెలెక్ట్. సో నెక్స్ట్ కాలం ఇక్కడ చూడు. సో కామాతో సపరేట్ అయింది. సో ఫస్ట్ వాల్యూ మనకి ప్రాపర్ గానే వచ్చింది, అవునా? ఫస్ట్ వాల్యూ ప్రాపర్ గా వచ్చింది. బట్ ఇక్కడ సెకండ్ వాల్యూ చూసుకుంటే లిస్ట్ ప్రైస్ దగ్గర బ్లాక్ అని వచ్చింది. బట్ అక్కడే కదా మనకి డేటా టైప్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఈ కాలం మీద మనం ఫ్లోట్ ఇచ్చాం, బట్ ఇక్కడ వాల్యూ బ్లాక్ ఉంది, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఈ వాల్యూ కూడా ఇక్కడ చూడు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామానే ఉంది. సో ఇదంతా ఒక వాల్యూవే, బట్ ఇక్కడ కూడా ఒక కామా ఉంది కదా, దీన్ని కూడా కన్సిడర్ చేసి డేటాని స్ప్లిట్ చేస్తా ఉంది. ఇది కూడా ఒక సపరేట్ కాలం అనుకొని స్ప్లిట్ చేస్తా ఉంది. ఓకేనా? SSIS అలా అర్థమయ్యి సో అలా స్ప్లిట్ చేస్తా ఉంది. చూడండి ఇక్కడ కామా ఉంది కదా మనకు, సో ఆ కామాతో ఇంకో వాల్యూ అని స్ప్లిట్ అయింది ఇక్కడ. అదే అక్కడే కదా మనకి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ సింగిల్ కోట్స్, ఈ డబుల్ కోట్స్ రిమూవ్ చేసామంటే మనకు క్లియర్ అవుతుంది. జస్ట్ డబుల్ కోట్స్ ఇచ్చి ఆ వాల్యూ జస్ట్ రిమూవ్ చేసామంటే ఇప్పుడు మనకు ప్రాపర్ గా వస్తుంది. చూడండి రీసెట్ కాలమ్స్. ఇప్పుడు లిస్ట్ ప్రైస్ దగ్గర మనకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. సో ఇంతకు ముందు ఆ టెక్స్ట్ క్వాలిఫైర్ లేనప్పుడు సో ఇలా ఉంది. సో అందుకే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ రో దగ్గర ఎర్రర్ వచ్చింది మనకు. ఓకేనా? సో ఎర్రర్ ని కూడా మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో మనకి వార్నింగ్ సింబల్స్ కామన్. ఇక్కడ ఈ ఐ ఉంది కదా, ఈ ఐ మళ్ళీ ఈ సింబల్స్ అన్ని కూడా వార్నింగ్ సింబల్స్ అన్నమాట. సో ఇవన్నీ కామన్, బట్ మనకి ఎర్రరే మెయిన్ మనం చూడాల్సింది. సో ఫ్లాట్ ఫైల్ CSV ఎర్రర్ ఫైల్. సో కాల్. సో ఇక్కడ టెక్స్ట్ క్వాలిఫైర్, ఈ టెక్స్ట్ డబుల్ కోట్స్ అనే కాదు, మనం ఏ సింబల్ అయినా రిమూవ్ చేయాలి అంటే అన్వాంటెడ్, లైక్ ఇక్కడ మనకి డబుల్ కోట్స్ ఉంది, మేబీ అక్కడ @ ఉంది, ఆ సింబల్ మనకు అవసరం లేదు, రిమూవ్ చేసేయాలి, జస్ట్ ఇగ్నోర్ చేసి రిమైనింగ్ డేటా మాత్రం తీసుకోవాలి అన్నప్పుడు మనం టెక్స్ట్ క్వాలిఫైర్ కి వెళ్దాం. ఓకేనా? అప్పుడు మనకు సమ్వాట్ అక్యురేట్ డేటా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం లోడ్ చేయొచ్చా డేటా ఈజీగా? సో ఇది అన్నమాట CSV ఫైల్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి CSV ఫైల్ ఎలా లోడ్ చేయాలని? ఫస్ట్ డేటా ప్రిపేర్ చేసుకోండి, సోర్స్ డెస్టినేషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత జస్ట్ CSV ఫైల్ తీసుకుంటే చాలు. మీరు ఇక్కడ తీసుకొని మనం మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోడ్ పేజ్. కోడ్ పేజ్ లేకపోయినా మనకి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ కాలం డీలిమిటర్. సో ఏది కామానా సెమీ కోలనా, సో ఇవి చూడాలి. సో ఇప్పుడు నేను ఒక 1 or 2 చెప్తాను, రిమైనింగ్ మీరు చేయండి. ఓకేనా? సో సేమ్ డేటా తీసుకున్నాము. సో ఇంత డేటా అవసరం, జస్ట్ ఒక 10 రికార్డ్స్ తీసుకున్నాం. మేబీ ఇక్కడే తీసుకున్నాం. టాప్ 10 తీసుకున్నాం చాలు. 10 రికార్డ్స్ తీసుకున్నాం. కాపీ విత్ హెడర్స్, జస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేస్ట్ చేశారంటే ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి మనకు ఒక ట్యాబ్ అనేది ఉంది, అవునా? ట్యాబ్. సో ప్రతి వాల్యూని ట్యాబ్ సపరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. జస్ట్ ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చానంటే అంతే స్పేస్ ఇక్కడ వెళ్తుంది ఫార్వర్డ్ కి. సో ప్రతిదానికి ట్యాబ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేంజ్ కాపీ చేసుకోండి. ఇది టెక్స్ట్ ఫైల్స్ అన్నమాట. సో ట్యాబ్ డీలిమిటర్ ఫైల్. సో సేవ్.
సో దీన్ని ఎలా మనం కాన్ఫిగర్ చేయాలి అంటే అగైన్ న్యూ ప్యాకేజ్ రీనేమ్ flat file to SQL Server. Again, drag data flow task. Go to connections. Click on new flat file connection. Browse the file. Select the file. So next, choose the code page. So go to columns. Automatically, ఇక్కడ ఏం తీసుకుంది ట్యాబ్ delimiter. సో ఎందుకు తీసుకుంది అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆ ఫైల్ టైప్ చూసే అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా సో మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇక చూడండి ఇక్కడ ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి ట్యాబ్ ఉందన్నమాట మనకు. ఓకేనా. సో అందుకే ఇక్కడ ట్యాబ్ ఆటోమేటిక్గా ట్యాబ్ సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ తీసుకుంది అనమాట. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాబ్ నేను సెమీ కోలన్ ఇస్తాను అనమాట. సో మనం రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ ఫంక్షన్ తెలుసు కదా అందరికి. రీప్లేస్ తెలుసా? రీప్లేస్ ఇన్ కేస్ ట్యాబ్ ఉన్న చోట నేను మొత్తం సెమీ కోలన్ ఇస్తాను. ఓకే, రీప్లేస్ ఆల్. ఇక ఇప్పుడు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఏది సపరేట్ చేస్తుంది? సెమీ కోలన్. ఇక్కడ కూడా అవునా? సెమీ కోలన్ సపరేట్ చేస్తుందా? ఇలా డిఫరెంట్ టైప్స్ లో వస్తాయి. జస్ట్ దీన్ని సేవ్ చేసి జస్ట్ నేను ఇప్పుడు న్యూ కనెక్షన్ న్యూ ఫ్లాట్ ఫైల్ ఇస్తాను. బ్రౌజ్ ఫైల్ కాల్. ఇక చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి కామా ఉంది. ఇప్పుడు ట్యాబ్ తీసుకున్నా వర్క్ అవ్వదు. అదే నేను ఇక్కడ సెమీ కోలన్ సెలెక్ట్ చేశానంటే రిఫ్రెష్ చేశానంటే ఆటోమేటిక్గా స్ప్లిట్ అయింది. ఓకేనా. సో కోలన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి స్ప్లిట్ చేస్తుంది డేటాని. ఓకేనా. ఇక సెమీ కోలన్తోనే కదా ఇక్కడ స్ప్లిట్ అయింది డేటా మనకు. అదే నేను మేబీ సెమీ కోలన్ ఇది కోలన్ అంటారు అనుకుంటా. సెమీ కోలన్ సో ఎలా అంటే ఫస్ట్ కోలన్ రీప్లేస్ విత్ సెమీ రీప్లేస్ ఆల్. ఇప్పుడు చేంజ్ అయిందా? సో కంట్రోల్ ఎస్ అగైన్ ఫైల్ అగైన్ బ్రౌజ్ సెలెక్ట్ చేసుకోండి కాలం. ఇప్పుడు చూడండి సో అగైన్ మనం ఇక్కడ సెమీ కోలన్ ఇస్తేనే మనకు డేటా రీసెట్ అవుతుంది. ఇంకేముంది మనకు వర్టికల్ బార్ ఉంది. సో వర్టికల్ బార్ చూద్దాం దీన్ని ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ ఎలా ఉంటాయి అనేసి. అగైన్ రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? రీప్లేస్ ఆల్ ఇస్తే అక్కడ మనం ఏదైతే ఫైండ్ వాట్ రీప్లేస్ విత్ అనే ఏది ఉంటుందో సో అక్కడ ఉన్న చోట అన్ని చోట్ల రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సెమీ కోలన్ ఉంది కదా, వర్టికల్ బార్ తో రీప్లేస్ చేస్తాం. వర్టికల్ బార్ ఎక్కడ ఉంటుందంటే మీరు ల్యాప్టాప్ ఎంటర్ సింబల్ కి పైన ఉంటుంది ఒక పైప్ లాగా, దీన్ని పైప్ అంటారు. ఓకేనా. షిఫ్ట్ ప్రెస్ చేసుకుని పెడితే వస్తుంది, దీన్ని పైప్ అంటారు. ఓకేనా. రీప్లేస్ ఆల్ ఇలా చూస్తే సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ పైప్ సింబల్ తో సపరేట్ అయి ఉంటుంది. ఏ డీలిమిటర్ తో సపరేట్ అయింది? ఇప్పుడు పైప్ డీలిమిటర్. సో సేవ్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. అదే ఇప్పుడు ఇంతకుముందు సెమీ కోలన్ ఉండింది కదా, కోలన్ సెమీ కోలన్ చేస్తే ఏమొచ్చింది మనకు? స్ప్లిట్ అవ్వలేదు. అదే నేను ఇక్కడ వర్టికల్ బార్ సెలెక్ట్ చేసి రిఫ్రెష్ చేశానంటే సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది. ఈ కేసులో ఎప్పుడు వెళ్తాము అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒక సిమిలర్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైప్ ఉండి ఇక్కడ కామా ఉండి ఇక్కడ వేరే డిఫరెంట్ సెమీ కోలన్ ఉండి సో ఇలా ఉంటే వర్క్ అవ్వదు. ఓకేనా. సో అంత డేటా కంప్లీట్ డేటాకు ఒకటే ఉండాలన్నమాట, ఒకే డీలిమిటర్ ఉండాలి. సో అప్పుడే మనం ఫ్లాట్ ఫైల్ ఈజీగా మనం సెటప్ చేయొచ్చు. అదే మనం సీక్వెల్లో కోడ్ రాయాలంటే సో కష్టం కదా. సో వర్టికల్ బార్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. డేటా టైప్స్ చేంజ్ చేయడము, డేటా ప్రివ్యూ, డేటా లోడింగ్ పార్ట్ అంతా సేమ్. ఓకేనా. సో మనం మెయిన్ గా ఉన్నది 2 థింగ్స్, సిఎస్వి ఒకటి,
సో టెక్స్ట్ ఫైల్ ఒకటి. CSV ఫైల్లో మనకు ఓన్లీ కామా మాత్రమే ఉంటుంది. సో టెక్స్ట్ ఫైల్స్లో n నెంబర్ ఆఫ్ కేసెస్, ఇలా n నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండొచ్చు. ఏ ఫైల్ వచ్చినా మనం ఈజీగా చేయాలన్నమాట. సో ఇంటర్వ్యూలో ఈ డీలిమిటర్స్ ఏవేవి అని అడుగుతారు. ఓకేనా, మెయిన్గా మీరు ఏ డీలిమిటర్స్ యూజ్ చేస్తారు ఎక్కువ అని. మెయిన్గా మనం కామా చెప్పచ్చు, ట్యాబ్ చెప్పచ్చు, వర్టికల్ బార్, ఎనీథింగ్ మన ఇష్టం. మెయిన్గా కామా మాత్రం చెప్పండి. CSV ఫైల్స్ మనకి రెగ్యులర్గా వస్తుంటాయి, కామన్. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ లోడ్ చేస్తారా మీరు వీటిని? చేసాం. సో ఇక్కడ నేను ఇక్కడ నల్స్ చూడండి, టెక్స్ట్ నల్స్ గా కన్వర్ట్ అయ్యాయి. మనకి నార్మల్ నల్స్ అయితే సీక్వెల్ ఎలా ఉంటాయి? జస్ట్ లైట్ ఆరెంజ్ లో ఉంటుందా? లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అడ్వెంచర్ వర్క్స్ లైట్ ఆరెంజ్ కలర్ లో ఉందా? ఇది నల్స్ అన్నమాట. ఇది డేటా ఏమీ ఆక్యుపై చేయదు. అదే మీరు ఇక్కడ చూసారంటే ఇది టెక్స్ట్ అన్నమాట. ఓకేనా, టెక్స్ట్. ఎందుకంటే మనం ఇక్కడ కాపీ చేసుకున్నప్పుడు మనకి అలా కన్వర్ట్ అయ్యాయి. ఇక్కడ కాపీ చేసుకున్నప్పుడు ఇలా సేవ్ అయిపోయాయి నల్గా. అది టెక్స్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఇన్ కేస్ మనకు అలా వద్దు అంటే జస్ట్ దీన్ని ఇలా రిమూవ్ చేసి ఏం లేకపోతే మేబీ అక్కడ ఎలా తీసుకుంటుందో మనం చెక్ చేయొచ్చు. ఫ్లాగ్ ఫైల్ ఇక్కడ చూడండి, ఎంటీ స్పేస్ గా తీసుకోండి. సో మేబీ ఇది ఇలా లోడ్ చేసి చూడండి. ఇన్ కేస్ మీకు అంటే ఎంటీ స్పేస్ ఉంటే అక్కడ తీసుకుంటా ఉందా? చేసావా? లేదు బ్రో, చెప్తానా బ్రో, మేము చేసి చూపిస్తాను. ఓకే ఓకే. ఇన్ కేస్ అక్కడ నల్ గా కన్వర్ట్ అవుతా ఉందా లేకపోతే జస్ట్ ఎంటీ స్పేస్ గా ఉందా అనేసి ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది రియల్ టైమ్ ఏ సిచ్యుయేషన్ లో ఎలా అనేసి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ హెడ్డింగ్ పెట్టు. సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సార్ట్ అంటే ఏంటి మనకు జనరల్ గా? సార్టింగ్ అంటే ఒక ఆర్డర్, మేబీ అది అసెండింగ్ అవ్వచ్చు, డిసెండింగ్ అవ్వచ్చు. అవునా, సార్టింగ్ అనేది ఒక ఆర్డర్ అనమాట. ఇప్పుడు మనకి డేటా ఆల్రెడీ ఒక ఆర్డర్ లోనే ఉంది, జస్ట్ మనం ఒక అన్ఆర్డర్ లో చేద్దాం. సో మేబీ ఈ ఫైల్స్ ఆటోమేటిక్ గా కొన్ని కాలమ్స్ తీసుకుందాము. కాపీ, కొన్ని రోస్, ఒక 10 రోస్ తీసుకున్నాం. కాపీ పేస్ట్. మీరు టెక్స్ట్ అయినా తీసుకోండి, ఎక్సెల్ అయినా తీసుకోండి, ఏదైనా సిమిలర్ గానే ఉంటుంది. ఓకేనా, మేబీ ఈ 2 రిమూవ్ చేసి ఎక్స్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈ కాలం రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. Sort file. సో మనకి ఇలా ఉంది డేటా. ఓకేనా, సో 14 316 317 23 318. సో మనం ఇప్పుడు సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తే ఇద్దరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో అసెండింగ్ చేసామంటే మనకి ఫస్ట్ ఏ కాలమ్స్ వస్తుంది? కాలమ్స్ సేమ్. సో ఏ రోస్ వస్తాయి? ఫస్ట్ 1 2 3 4 ఇలా వస్తుంది. అవునా, సో మనకు ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి జస్ట్ ఈ టేబుల్ ని ట్రాంకేట్ చేద్దాము. ఈ టేబుల్లోకి లోడ్ చేద్దాం. సో టేబుల్లో డేటా ఏం లేదు. సో ఎలా తీసుకుందాం చూద్దాం.
సేమ్ కాన్ఫిగరేషన్ అంతా సేమే. బిఫోర్ లోడింగ్ కి ముందు మనం మెన్షన్ చేయాలి సార్ట్. జస్ట్ మీరు దీన్ని ఈ డేటా పాత్ లైన్ కనెక్ట్ చేసి జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారు అంటే మనకి కాలమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం అన్ని కాలమ్స్ సార్ట్ చేస్తే ఏమవుతుంది, డేటా మిస్ మ్యాచ్ అవుతుంది కదా, అన్ఆర్డర్ లో ఉంటుంది. ఏదైనా ఒక కాలం తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ ఐడి తీసుకున్నాను, జస్ట్ నేను అసెండింగ్ ఇచ్చాను ఇక్కడ, ఓకేనా. సో అసెండింగ్ ఇచ్చాను, నెక్స్ట్ అసెండింగ్ జస్ట్ ఓకే క్లిక్ ఇచ్చాను, జస్ట్ సేమ్ థింగ్ దీన్ని కనెక్ట్ చేశాను అంతే. సో లోడ్. ఇంతకు ముందు మనకు డేటా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే కదా లోడ్ అయింది. మేబీ ఫైల్, ఓకే ఫైల్ సెలెక్ట్ చేయలేదు, సారీ. డేటా ఏం లేదు, ఫైల్ ని చేంజ్ చేయాలి. న్యూ ఫైల్, బ్రౌజ్, CSV sort file, column, delimiter change చేద్దాం. సో కాలమ్స్ ఓకే. సో ఇక్కడ మనకి ఎలా డేటా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే లోడ్ అవుతుంది జనరల్ గా అంటే. సో అదే మనం సార్ట్ యూస్ చేస్తే మనం ఇచ్చిన ఆర్డర్ లో లోడ్ అవుతుంది అనమాట. జస్ట్ 4 bytes signed integer, 100, product 100, 100, double place float. మనకి ఆల్మోస్ట్ 10 రికార్డ్స్ మేబీ 10 ఉన్నాయి. సో 10 రికార్డ్స్ లోడ్ అయ్యాయి, సార్ట్ అయ్యి లోడ్ అయ్యాయి. ఇప్పుడు చూస్తే సో మనకి సార్ట్ అయ్యి లోడ్ అయిందా, సార్ట్ అయింది కదా ఇక్కడ. ఇన్ కేస్ నేను ఇక్కడ మళ్ళీ ట్రంకేట్ చేస్తాను, ట్రంకేట్ టేబుల్, ఇక్కడ నేను డిసెండింగ్ ఆర్డర్ లో ఇస్తాను. మేది అసెండింగ్ కాకుండా డిసెండింగ్ ఇస్తాను. డిసెండింగ్ ఇచ్చి ఓకే, కంట్రోల్ సేవ్. మనకు డేటా ఏం లేదు టేబుల్లో. ఇప్పుడు ఎలా లోడ్ అవుతుంది, సో డిసెండింగ్ ఆర్డర్ లో లోడ్ అవుతుంది, హైయెస్ట్ టు లోయెస్ట్. సో లోడ్ అయింది హైయెస్ట్ టు లో. ఇన్ కేస్ నాకు డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, జస్ట్ నాకు డూప్లికేట్ రికార్డ్స్ లోడ్ అవ్వకూడదు అనుకుంటే మేబీ ఫైల్ తీసుకుందాం, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, సేమ్ రికార్డ్ ట్వైస్ ఇద్దాం. అప్పుడు అది డూప్లికేటే కదా, 4 times ఇచ్చిన డూప్లికేట్ రికార్డే కదా. మేబీ ఈ రికార్డ్ కూడా ట్వైస్ ఇద్దాం. సో ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ ఏవి చెప్పండి, 1, 3, 1, 6 రెండు డూప్లికేట్ రికార్డ్స్ అవునా. సో నేను జస్ట్ సేవ్ చేస్తాను, సేవ్ చేసి లోడ్ చేస్తాను. ఎలా లోడ్ అవుతుందో చూడండి. సో టేబుల్ ఫస్ట్ ట్రంకేట్ చేసేది, ట్రంకేట్ టేబుల్, ఓకే. సో ఇప్పుడు నేను అగైన్ రీరన్ చేస్తాను. సో డూప్లికేట్స్ కూడా ఫస్ట్ మనకి లోడ్ అవుతాయి. 15 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. ఇప్పుడు నా టేబుల్లో చూడండి, సో డూప్లికేట్స్ కూడా లోడ్ అయ్యాయి, మనకు డూప్లికేట్స్ కూడా లోడ్ అయ్యాయి. ఇప్పుడు నాకు డూప్లికేట్స్ నేను ఇగ్నోర్ చేయాలి. సో ఎలా లోడ్ అవ్వకుండా ఎలా మనం స్టాప్ చేయొచ్చు అంటే సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి మనం డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. ఎలా అంటే మనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, ఓకేనా. సో ఫస్ట్ టేబుల్ ట్రంకేట్ చేద్దాం. సో ఎందుకు ట్రంకేట్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము లేటెస్ట్ డేటా చూడాలి కాబట్టి, ఓకేనా. సో ఆ ప్రాసెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సార్ట్ దగ్గర మనకి ఇక్కడ రిమూవ్ రోస్ విత్ డూప్లికేట్ సార్ట్ వాల్యూస్ అని ఉందా. సో రిమూవ్ రోస్ విత్ డూప్లికేట్ సార్ట్ వాల్యూస్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే సో డూప్లికేట్ రికార్డ్స్ జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో డిలీట్ చేయదు, మనకి సోర్స్ లో మనకి డేటా ఎక్కడ డిలీట్ అవ్వదు. జస్ట్ మనకి లోడ్ అయినప్పుడు డెస్టినేషన్ లో మనకి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే లోడ్ అవుతాయి. సో ఓకే, కంట్రోల్ సేవ్. ఇప్పుడు లోడ్ నాకు సోర్స్ లో 15 రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నాకు 15 రికార్డ్స్ వచ్చాయి. ఇక్కడ ఫ్లాట్ ఫైల్ టు సార్ట్ కి, సార్ట్ నుంచి మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, ఓన్లీ 10 రికార్డ్స్ వచ్చాయి.
అంటే సార్ట్ లో మనకు డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే సో డూప్లికేట్స్ ఏమైనా లోడ్ అయ్యాయి. ఇన్ కేస్ మనకు 1000 కాలమ్స్ డూప్లికేట్ 1000 రోస్ డూప్లికేట్స్ ఉన్నా మనకి లోడ్ అవ్వదు అనమాట. జస్ట్ ఒక ఆప్షన్ చెక్ చేస్తాం. ఓకే. సో మనం సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనకి అడ్వాంటేజెస్ ఏంటి? డేటాని సార్ట్ చేయొచ్చు, ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఎయిదర్ 1 కాలమ్ తీసుకొని సార్ట్ చేయొచ్చు, ఆల్ ద కాలమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న సార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా తీసుకుంటే మనకు అది ఏదైనా ఒక కాలం తీసుకుంటేనే మనకు ప్రాపర్ గా డేటా సార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయొచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. ఓకేనా? యూనిక్ వాల్యూస్ మాత్రం లోడ్ చేయొచ్చు. సో ఇది మనకు సార్ట్ ఫంక్షనాలిటీ. జస్ట్ ఒక పారా రాసుకోండి. సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక చూడండి, మీరు ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ కి ఇక్కడే మీకు డెఫినేషన్ ఉంది కింద లెఫ్ట్ సైడ్ డౌన్ లో. సార్ట్ ఇన్పుట్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ వెన్ ఇట్ కెనాట్ బి సార్టెడ్ అట్ ఇట్ సోర్స్. దీనికి మీనింగ్ ఏంటంటే మనకు డేటా ఫైల్స్ లో వచ్చినప్పుడు మేబీ అది ఆర్డరా అన్ఆర్డరా అది మనకు తెలియదు కదా. మేబీ అన్ఆర్డర్ డేటా కూడా రావచ్చు. సో అలాంటి కేసులో మనం సార్ట్ యూస్ చేసాము అంటే అది ఆర్డర్ అయినా, ఆర్డర్ లో ఉన్నా ఉండకపోయినా యూస్ చేసామంటే మనకు ప్రాపర్ గా సార్ట్ అయ్యి డేటా లోడ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ పాయింట్, యూజింగ్ సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. Using sort transformation, we can sort the data. Using sort transformation, we can sort the data in ascending or descending order. Using sort transformation, we can sort the data in ascending or descending order. Also, we can remove the duplicate records. We can remove the duplicate records based on the selected column. ఇక్కడ మనం ఏ కాలం అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కాలం లో కన్సిడర్ చేస్తుంది డూప్లికేట్ రికార్డ్సా కాదా అనేసి. ఎలా అంటే అక్కడ 1 రిపీట్ అయింది, 316 రిపీట్ అయింది కదా ప్రోడక్ట్ ఐడిలో. ఆ వాల్యూస్ ని అది ఐడెంటిఫై చేసుకొని ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకి డూప్లికేట్సా కాదా అని డిఫైన్ చేస్తుంది. ఓకేనా? ఆల్సో వీ కెన్ రిమూవ్ ద డూప్లికేట్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ కాలం. కంప్లీటా? డన్నా? డన్ బ్రో. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మేబీ ఇది మీకు న్యూ పాయింట్. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ will comes under blocking transformation. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇది సెపరేట్ టాపిక్ నేను చెప్తాను. దిస్ కమ్స్ అండర్ బ్లాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్. బ్లాకింగ్, BLOCKING. Blocking transformation because there is a possibility to block the entire row. Because there is a possibility to block the entire row if we have duplicate records. If we have duplicate records. ఒకసారి రిపీట్ చేయండి అన్న. ఎక్కడ నుంచి మా? పాసిబిలిటీ. Because there is a possibility to block the entire rows. Possibility to block the entire rows if we have duplicate records.
if we have duplicate records. Yeah, done అన్న. Okay. So next transformation. Next heading పెట్టుకోండి, derived column transformation. Derived column. సో మనకి SQL లో derived column ఉందా? అన్న సో ఆ పర్పస్ ఏంటి SQL లో మనకున్న derived column పర్పస్? పర్పస్ ఏంటి? తెలుసా తెలీదా? సో మీకు అయింది కదా టాపిక్. అయిందన్న. సో derived column పర్పస్ ఏంటి నవీన్? నవీన్ తెలియదు. టాపిక్ అయింది కదా, మర్చిపోయారా? ప్రాక్టీస్ చేయలేదా? టాపిక్ మంచి పని చేస్తే క్వశ్చన్స్ ఏ ఉండవు ఇంకా. లేదు బ్రో, నిజంగానే వినిలా క్లాస్. అదే మంచి పని చేస్తే అంటున్నా, వినకుండా. వినింటే ఇక్కడ ఆన్సర్ చేయాల్సింది కదా. క్రియేట్ న్యూ కాలమ్ వాల్యూ బై అప్లయింగ్, అదే కదన్నా? క్రియేటింగ్ ఏ న్యూ కాలమ్. సో ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఇప్పుడు మనం న్యూ కాలమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? జస్ట్ ఆల్టర్ టేబుల్ యాడ్ కాలమ్, సో అలా చేస్తాం కదా. సో డిరైవ్డ్ కాలమ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఉన్న కాలంలో ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కాలమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బిజినెస్ ఎంటిటీ ఐడి, నేషన్ ఐడి, లాగిన్ ఐడి. ఈ కాలమ్ ని బేస్ చేసుకొని మనం కొత్త కాలం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డేటా ఉంది, అవునా? బిజినెస్ ఎంటిటీ ఐడి, నేషన్ ఐడి, జాబ్ టైటిల్, బర్త్ డేట్ ఉంది, ఓకేనా? ఇప్పుడు నాకు ఏజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళకి ఇక్కడ మనకి ఏజ్ కాలం లేదు, అవునా? ఇక్కడ మనకి ఏజ్ కాలం ఉందా? ఏజ్ కాలం లేదు, బట్ మనకి బర్త్ డేట్ ఉంది. సో బర్త్ డేట్ ని యూస్ చేసి నేను ఈ రోజు గెట్ డేట్ ఇచ్చాను అంటే, డేట్ డిఫరెన్స్ చూశాను అంటే, ఇయర్ డిఫరెన్స్ చూశానంటే నాకు వాళ్ళ ఏజ్ వస్తుందా? ఏజ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ డిఫ్ ఆఫ్, అక్కడ ఏమి ఇయర్ ఇస్తాం, ఇంటర్వెల్, స్టార్టింగ్ డేట్ ఏది? బర్త్ డేటే మనకి స్టార్టింగ్ డేట్, కామా ఎండింగ్ డేట్ ప్రజెంట్ ఈ రోజుకు అనమాట, ఓకేనా? గెట్ డేట్ హ్యాస్ ఏజ్. సో నేను ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేశాను అంటే, సో నాకు ఏజ్ వచ్చిందా? వాళ్ళ ఏజ్. ఇక్కడ ఏం చేశాను నేను? బర్త్ డేట్ కి, ప్రజెంట్ డేట్ కి, టుడేకి, సో వాళ్ళ ఏజ్ ఎంతో నేను ఫైండ్ అవుట్ చేశాను, అవునా? సో ఇది మనకు ఒక న్యూ కాలమే కదా. సో దీన్ని డిరైవ్డ్ కాలం అంటారు. డిరైవ్డ్ అంటే ఒక ఆల్రెడీ ఉన్న కాలం నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట, డిఫరెంట్ అవుట్పుట్ కోసం, డిఫరెంట్ ఇంకొక కాలం కోసం, ఓకేనా? జస్ట్ మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం బర్త్ డేట్ ని. ఎందుకు? ఏజ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మనం సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసి, SQL లో ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేసి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏంటి? నాకు ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ నాకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటాలో ఏజ్ లేదు, ఓకేనా? సో ఏజ్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి? సో మనం బర్త్ డేట్ నుంచి, బర్త్ డేట్ ఆ ఇయర్ ని తీసుకొని ప్రజెంట్ ఇయర్ తో మనము మైనస్ చేస్తే మనకు వస్తుంది కదా, ఏజ్ ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని డిరైవ్డ్ కాలం అంటారు. ఆల్రెడీ ఉన్న కాలం నుంచి మనము సమ్ పోర్షన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఓకేనా? సో దీన్ని డిరైవ్డ్ కాలం అంటారు. క్లియరా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో ఇక్కడ మనము మేబీ ఆల్రెడీ ఈ కాలం రిమూవ్ చేసేయచ్చు, ఈ కాలం లేకుండా జస్ట్ ఏజ్ మాత్రమే కన్సిడర్ చేయొచ్చు, లేదు రెండు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అవునా? ఎయిదర్ ఈ కాలంనే రీప్లేస్ చేయొచ్చు, లేదంటే న్యూ కాలంగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎనీథింగ్ ఫైన్ అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ డిరైవ్డ్ కాలం అంటే సేమ్ థింగే వస్తుంది. సో ఫస్ట్ ఒక న్యూ SIS ప్యాకేజ్, change the name, derived column. Okay, so data flow task. So ఈ ఫైలే తీసుకుందాము, మేబీ ఈ ఫైలే తీసుకుందాం. జస్ట్ టాప్ 10 మాత్రం తీసుకుందాం. జస్ట్ డేటా కాపీ విత్ హెడర్స్, ఎంప్లాయీ, ఏజ్ 5, సేవ్, క్లోజ్. మీరు ఎక్సెల్ తీసుకోండి, ఏదైనా మన ఇష్టం. బట్ ఇక్కడ కంఫర్టబుల్ కొద్దిగా ఫ్లాట్ ఫైలే అన్నమాట. ఎందుకు అంటే డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కాలమ్స్, సో అడ్వాన్స్డ్. సో ఇది ఇలానే ఉండని, మనం లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మనకి డేటా ఎలా వస్తుందో డిరైవ్డ్ కాలం యూజ్ చేసి చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ బ్రౌజ్ ఇమేజ్, ఫ్లాట్ ఫైల్ సోర్స్, కాలమ్స్. ఓకే, సో ఇక్కడ డిరైవ్డ్ కాలం తీసుకుంది, డిరైవ్డ్ కాలం. సో కనెక్ట్. ఇక్కడ చూడండి, డిరైవ్డ్ కాలం ఓపెన్ చేస్తాను. మనకి ఇక్కడ రైట్ సైడ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ మనకి SQL లో ఉన్నాయి కదా. ఆపరేటర్స్, నల్ ఫంక్షన్స్ SQL లో ఉన్నాయి కదా. ఇవన్నీ సేమ్ సిమిలర్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి, లెఫ్ట్, లెంత్, లోయర్, ఎల్ ట్రిమ్, రీప్లేస్, రిప్లికేట్. సో అదే మీ డేట్ ఫంక్షన్స్ చూసారంటే సేమ్ డేట్ యాడ్, డేట్ డిఫ్, డేట్ పార్ట్, డేట్, గెట్ డేట్, మంత్, ఇయర్. అదే మీరు ఆపరేటర్స్ చూసారంటే చూడండి, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిపుల్, డివైడ్. సో ఇవే అన్నమాట మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మనకు డిఫరెంట్ గా ఉంటాయి, స్క్వేర్ రూట్స్ ఇలాంటివి. మనం ఎక్కువ యూజ్ చేసేది స్ట్రింగ్స్, డేట్సే కదా. నెక్స్ట్ ఇక్కడ టైప్ క్యాస్ట్ అంటే డేటా టైప్స్ అన్నమాట. నేను చెప్తాను అది ఎలా చేయాలి అని. మాక్సిమం అన్ని ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ కాలమ్స్ లోకి చూసామంటే మనం ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వేరియబుల్స్ ఉంటాయి, సిస్టమ్ డిఫైన్ వేరియబుల్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఉండొచ్చు, సిస్టమ్ డిఫైన్ వేరియబుల్స్ ఏదైనా. ఓకేనా? ఇక్కడ వేరియబుల్స్, పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డిరైవ్డ్ కాలం, డిరైవ్డ్ కాలం నేమ్, డిరైవ్డ్ కాలం, ఎక్స్ప్రెషన్, డేటా టైప్, ఇన్ని కాలమ్స్ ఉంటాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం చూడండి, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు. బిజినెస్ ఎండ్ ఐడి, నేషన్ ఐడి, జాబ్ టైటిల్, బర్త్ డేట్. సో ఇక్కడ ఏముంది, రీప్లేస్ ఉంది. ఓకేనా? సో ఆర్ యాడ్ హ్యాస్ న్యూ కాలం. ఓకేనా? ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి రీప్లేస్, యాడ్ హ్యాస్ న్యూ కాలం. యాడ్ హ్యాస్ న్యూ కాలం అంటే ఏంటి, న్యూ కాలం ని యాడ్ చేయడం. ఓకేనా? రీప్లేస్ అంటే ఆల్రెడీ ఉన్న కాలం ని రీప్లేస్ చేయడం కదా. ఇప్పుడు నాకు బర్త్ డేట్ కూడా కావాలి. అవునా? బర్త్ డేట్ కూడా కావాలి, అట్ ఏ టైం నాకు ఏజ్ కూడా కావాలి. నేను బర్త్ డేట్ ని రీప్లేస్ చేయడం లేదు. ఇక్కడ బర్త్ డేట్ ని యూజ్ చేసి ఒక కాలం క్రియేట్ చేస్తున్నా. అప్పుడు మనకి రీప్లేస్ వస్తుందా, యాడ్ ఏ న్యూ కాలం వస్తుందా? యాడ్ న్యూ కాలం వస్తుంది. ఓకేనా? మనం ఇక్కడ రీప్లేస్ బర్త్ డేట్ ఇస్తే ఆ కాలమే వాల్యూస్ చేంజ్ అవుతాయి అన్నమాట. రీప్లేస్ అయిపోతుంది, అప్డేట్ అవుతుంది. ఓకేనా? అదే మనం యాడ్ న్యూ కాలం ఇచ్చి బర్త్ డేట్ ని మనము జస్ట్ డేటా కోసం తీసుకున్నామంటే అక్కడ న్యూ కాలం అవుతుంది. ఇక్కడ యాడ్ న్యూ కాలం, కాలం నేమ్ నేను జస్ట్ ఏజ్ ఇస్తాను. మనం ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేసాం, డేట్ డిఫ్ కదా. సేమ్ డేట్ డిఫ్ ఇక్కడ తీసుకున్నాం. డేట్ డిఫ్ జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే చాలు, మనకి రెడ్ సింబల్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, డేట్ పార్ట్, స్టార్ట్ డేట్, ఇయర్ ఉందా, ఎండ్ డేట్. ఇక్కడ డేట్ పార్ట్ దగ్గర నేను ఇక్కడ ఇయర్ తీసుకుంటాను.
ఇయర్, స్టార్ట్ డేట్ ఏది మనకు బర్త్ డేట్ కదా, జస్ట్ యాజ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ తీసుకొస్తే చాలు. సో ఎండ్ డేట్ ఇక్కడ ఏంటి గెట్ డేట్ కదా, గెట్ డేట్. సో గెట్ డేట్. సో స్టిల్ నాకు ఇక్కడ ఎర్రర్ ఉంది, మేబీ డేటా టైప్ అయి ఉండొచ్చు. జస్ట్ విల్ చెక్ ద డేటా టైప్. మేబీ వాటికి కూడా బర్త్ డేట్ కి ఓకే స్ట్రింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, డేటాబేస్ టైం స్టాంప్, డేట్ కదే కదా, డేటాబేస్ టైం స్టాంప్ ఇది. సో ఇప్పుడు మనకు ప్రాపర్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అగైన్ చదువు డేట్ డిఫ్ బర్త్ డేట్ గెట్ డేట్. ఇక్కడ డేట్ దగ్గర ఇయర్, స్టిల్ నాకు ఇలానే వచ్చింది. ఏజ్, the property input column diff, so year, మేబీ ఇక్కడ డిఫరెంట్ అనుకుంటా, ఇయరే తీసుకున్నాం. ఇయర్ బర్త్ డేట్ స్టిల్ అదే ఉంది. డేట్ ఇప్పుడు చేంజ్ అయింది చూడండి. సో ఇక్కడ ఇయర్ ఎలా తీసుకున్నాం అంటే, మనం జనరల్ గా సింగిల్ కోట్స్ ఇస్తాం కదా, ఏదన్నా ఆ స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి అంటే, సీక్వల్ క్యారెక్టర్స్ వాల్యూస్ ఇవ్వాలి అంటే, క్యారెక్టర్స్ కానీ డేట్స్ కానీ మనం సింగిల్ కోట్స్ ఇస్తాం, అవునా? సింగిల్ కోట్స్ ఇచ్చే కదా మనం ఇక్కడ ఏదైనా తీసుకుంటాము. సో అదే ఎస్ఎస్ఐఎస్ లో అయితే మనం డబుల్ కోట్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏజ్ అనుకుందాం. సో కంట్రోల్ సేవ్. ఇప్పుడు మనకి డేటా లోడ్ అవ్వని అవసరం లేదు, జస్ట్ డేటా ఎలా ఉందో జస్ట్ చూద్దాం. సో మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా తీసుకోండి, మేబీ నేను డిరైవ్డ్ కాలమే తీసుకుంటాను, జస్ట్ చూడ్డానికి మాత్రమే. ఇక్కడ మీరు ఇలా కనెక్ట్ చేసి ఈ సింబల్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చారు అంటే ఎనేబుల్ డేటా వ్యూవర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఇది క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపించింది, ఈ సింబల్ వస్తుంది అనమాట. ఈ సింబల్ ఏంటంటే మనకి డేటా లోడ్ అవ్వదు, జస్ట్ ఎస్ఎస్ఐఎస్ లోనే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయ్యి జస్ట్ డేటా ఎలా ఉందో చూపిస్తుంది. స్టార్ట్ చేసామంటే చూడండి, డేటా ఎలా వచ్చిందో చూపిస్తుంది అంతే. ఇలా ఒక వ్యూవర్ ఓపెన్ అయ్యి జస్ట్ వ్యూయింగ్ పర్పస్ అంతే. ఓకేనా, సో ఇప్పుడు వచ్చిందా మనకి ఏజ్? వచ్చింది బ్రో. సో ఇది ఎందుకు దీని పర్పస్ ఏంటి మెయిన్ గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. సో నేను ఏదో చేంజెస్ చేశాను, నాకు ఇక్కడ ఆ ఎర్రర్ ఏం రాలేదు, బట్ నేను ఎగ్జిక్యూట్ చేసిన డేటా లోడ్ అయింది. ఓకేనా, 1 lakh రికార్డ్స్ నాకు లోడ్ అవడానికి మేబీ ఒక 1/2 hour టైం తీసుకోండి, జస్ట్ అజ్యూమ్ ఒక 1/2 hour టైం తీసుకోండి. ఇన్ కేస్ లోడ్ అయిన తర్వాత సంథింగ్ మేబీ డేటా నువ్వు ఇచ్చిన ఫంక్షన్ కానీ ఫార్ములా తప్పై ఉండొచ్చు. తప్పైతే మనకి రాంగ్ డేటా వస్తుంది కదా, మనకి రాంగ్ డేటా వస్తుంది. రాంగ్ డేటా ఆల్రెడీ మనకి లోడింగ్ 1/2 hour టైం తీసుకుంది, లోడ్ అయిన తర్వాత మనకు రాంగ్ డేటా అని ఐడెంటిఫై అయింది. మేబీ ఎందువల్ల అంటే మేబీ ఫార్ములా ఏమన్నా తప్పై ఉండొచ్చు. ఓకేనా, సో అక్కడ మనకి టైం వేస్ట్ కదా. అదే మనము జస్ట్ లోడ్ అవ్వక ముందు ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే జస్ట్ ఇలా ఒక వ్యూవర్ ఓపెన్ అవుతుంది అంతే. జస్ట్ డేటా ఎలా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా డేటా కరెక్ట్, సో కాబట్టి నేను ఐ విల్ గో ఫర్ లోడ్. సో లోడింగ్ ఇంకా నేను వెళ్ళొచ్చు. సో అని మనం మనకి డేటా ఓకేనా కాదా అని మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట.
సో బెస్ట్ ఆప్షనే కదా. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పలేము, కానీ మనం టైం సేవ్ చేయొచ్చు. మనం ఇచ్చిన వాల్యూ, ఇచ్చిన కాలం ఫార్ములా ఎలా ఉంది, ఎలా వస్తుంది డేటా. ఇన్ కేస్ నాకు డేటా ఇక్కడ రాంగ్ వచ్చింది అంటే నాకు ఇక్కడే తెలుస్తుంది కదా, సో నాకు ఇచ్చిన వాల్యూ కరెక్టా కాదా అనేసి, ఇచ్చిన ఫార్ములా, అప్లై చేసిన ఫార్ములా కరెక్టా కాదా మనకి ఇక్కడే ఐడెంటిఫై అయిపోతుంది. ఓకేనా? ఓకే బ్రో. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ లో ఒక టెక్నిక్ అన్నమాట. ఓకే. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం చేసింది ఓకే ప్రాపర్ గా ఉంది అన్నప్పుడు డిసేబుల్ చేసేసి జస్ట్ దీన్ని రిమూవ్ చేసి డెస్టినేషన్ డ్రాగ్ చేస్తే చాలు. నేను డెస్టినేషన్ డ్రాగ్ చేస్తా, ఓఎల్ఈడిబి డెస్టినేషన్ కనెక్ట్, డబుల్ క్లిక్. సో ఇక్కడ మనం జస్ట్ డేటాబేస్ కనెక్షన్ మాత్రం ఇద్దాం. సో ఆల్రెడీ టేబుల్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు, అవునా? సో ఇక్కడే మనం టేబుల్ క్రియేట్ చేద్దాం. న్యూ ఓఎల్ఈడిబి డెస్టినేషన్ దగ్గర ఎంప్లాయీ అండర్స్కోర్ ఏజ్, సో వేర్కర్ డేట్ టైప్, సో ఇలానే ఉండని. మ్యాపింగ్ ఓకే. సో ఏ టేబుల్ ఇది? ఎంప్లాయీ ఏజ్. ఎంప్లాయీ ఏజ్ అడ్వెంచర్ వర్క్స్ లో కాదు, ఎస్ఐస్ ప్యాకేజ్. సో టేబుల్ క్రియేట్ అయింది బట్ డేటా లోడ్ అవ్వలేదు. సో ఎందుకు అవ్వలేదు? సో లోడ్ అయిందా ఇప్పుడు ఏజ్? సో అదే మనకు సీక్వెల్ లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఫార్ములా రాసి అప్డేట్ చేయాలా? ఇప్పుడు ఈ రోజు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను మాన్యువల్ గా అప్డేట్ చేస్తాను. రేపు 1000 రికార్డ్స్, తర్వాత ఇంకో 1000 రికార్డ్స్. డే బై డే ఎంప్లాయీ డేటా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు సో వాళ్ళ ఏజ్ అనేది అక్కడ ఉండదు అనమాట ఫైల్లో. సో ప్రతిసారి నేను అప్డేట్ స్టేట్మెంట్ రాసి లేకపోతే సమ్ ఏజ్ ఇలా అప్డేట్ చేస్తూనే రావాలి కదా డే బై డే. అదే ఇలా ఉంటే సోర్స్ లోనే మనకు అన్ని అప్డేట్ అయ్యి ఫైనల్ డేటా లోడ్ అవుతుంది. అప్పుడు మనం మాన్యువల్ గా చేయాల్సిన పని లేదు కదా. ఓకేనా? ఇది డిరైవ్డ్ కాలం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి బ్రో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మనమే క్రియేట్ చేద్దాం. నోట్ ప్యాడ్ నవీన్ టీసీఎస్ ఇద్దామా, ఇంకా మంచి కంపెనీ ఇద్దామా? బ్రో ఏదో ఇలా ఉన్నాయి మనకి డేటా. కంపెనీ ఇన్ఫో జస్ట్ ఇలా ఇద్దాం. కంపెనీ ఇన్ఫో మనకు డేటా ఇలా ఉంది. ఓకేనా? సో ఇక్కడ నాకు ఎంప్లాయ్ ఐడి ఉంది, ఇక్కడ నేమ్ దగ్గర నాకు ఈ మెయిల్ ఐడి ఉంది. ఓకేనా? సో దీన్ని నేమ్ అనడం కంటే ఈ మెయిల్ అనడం బెస్ట్. ఇలా ఉంది. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం మనం? ఇప్పుడు నాకు డెస్టినేషన్ లో ఏం కావాలి అంటే క్రియేట్ టేబుల్ కంపెనీ ఇన్ఫో ఎంపీఐడి ఇంటీజర్ ఈ నేమ్ వాల్యూర్ 100. ఇంకేముంది ఇక్కడ? కంపెనీ నేమ్ 100. నెక్స్ట్ సో నేమ్ కంపెనీ నేమ్. ఓకే, ఈ 3 ఉన్నాయి అనుకుందాం ప్రజెంట్ కి.
ఇన్ఫో మేబీ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఆల్ట్ ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేద్దాం. సో ఇలా నాకు 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, కంపెనీ నేమ్, ఈమెయిల్ ఐడి. సో బట్ నాకు డేటాలో ఏమేమి ఉంది? ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఉంది. ఓకేనా, మనకు నేమ్ లేదు, కంపెనీ నేమ్ లేదు. అవునా? బట్ మనం దేన్ని బేస్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? నేమ్ మనకు ఫస్ట్ లో ఉందా? @ ముందు వరకు. కంపెనీ నేమ్ ఎక్కడ ఉంది? @ టు డాట్ మధ్యన ఉందా? మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి? చేయొచ్చా ఎక్స్ట్రాక్ట్? చేయొచ్చా చేయలేమా? బ్రో స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో మీరు అది ఎంతవరకు ప్రాక్టీస్ చేశారో తెలియదు, బట్ ఇక్కడ మనకి SIS లో కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇది మనము ఫ్లాట్ ఫైల్ తీసుకుంటాం. ఓకే, ఫ్లాట్ ఫైల్లో మనము అన్ని వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయగలమా? ఫ్లాట్ ఫైల్ సోర్స్ తీసుకొని అక్కడ డీలిమిటర్స్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే సో మనం అన్ని వాల్యూస్ సపరేట్ చేయగలమా? చేయలేం కదా. చేయలేం బ్రో, ఇక్కడ కామా ఉంది, కామా డిఫరెంట్ గా ఉందన్నమాట. మేబీ ఇక్కడే తీసుకున్నాం, మేబీ దీన్ని డిసేబుల్ చేస్తాం. ఓకే, ట్రాక్ డేటా ఫ్లో టాస్క్, న్యూ ఫ్లాట్ ఫైల్, కాలమ్స్. ఇక్కడ చూస్తే కామా సెలెక్ట్ అయింది. సో కామా సెలెక్ట్ అయింది కాబట్టి ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రం మనకు సెపరేట్ అయింది. అవునా? ఎందుకంటే ఇది కామా సపరేటెడ్ వాల్యూ కాబట్టి. రిమైన్ ఇక్కడ @ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. నేనేం చెప్పాను? ఇన్ కేస్ ఫ్లాట్ ఫైల్ CSV ఫైల్ అయితే సో అన్ని వాల్యూస్ కి సేమ్ డిలిమిటర్ ఉంది, అప్పుడే మనం వెళ్ళగలం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క వాల్యూకి డిఫరెంట్ డిలిమిటర్స్ ఉన్నాయి. అవునా? ఇక్కడ @ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ కామా ఉంది, డిఫరెంట్ గా ఉంది అన్నమాట. సో అప్పుడు ఎలా చేస్తాము అంటే సేమ్ ఇక్కడ పాసిబిలిటీ ఏమేమి అవుతాయో ఫ్లాట్ ఫైల్లో మనం చేంజ్ చేస్తాం. ఓకేనా? అడ్వాన్స్డ్ 4 bytes అండ్ ఇంటిజర్, ఈమెయిల్ ఐడి, varchar 100. సో ఇప్పుడు మనం డిరైవ్డ్ కాలం తీసుకోవచ్చు. సోర్స్ అసిస్టెంట్, ఫ్లాట్ ఫైల్, ఇన్ఫో. సో డబుల్ క్లిక్. సో 2 కాలమ్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం డిరైవ్డ్ కాలం తీసుకున్నాం. ఆల్రెడీ ఉన్న కాలం నుంచి మనం అడిషనల్ కాలం డిరైవ్ చేస్తున్నాం కదా, యాడ్ తీసుకుంటున్నాం వాల్యూస్. సో అప్పుడు డిరైవ్డ్ కాలం. ఇక్కడ మనము రీప్లేస్ కాలం చేయాలా, యాడ్ కాలం చేయాలా? యాడ్ న్యూ కాలం. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఆ కాలంని మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేయలేము అనమాట. ఓకే సరే, ఆల్రెడీ ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి తీసుకుంటే నేను ఇక్కడ ఆ కాలం యూజ్ చేయలేను. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. ఓకేనా? సో ఆల్వేస్ న్యూ కాలం తీసుకోవాలి. ఎగ్జిస్టింగ్ కాలం ఏమన్నా మేబీ అప్డేట్స్ ఏమన్నా చేయాలన్నప్పుడే రీప్లేస్ వెళ్తాం. ఓకేనా? యాడ్ న్యూ కాలం, మేబీ నేను ఇక్కడ నేమ్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ సేమ్ వాల్యూని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మీరు? SQL లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది. నేమ్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కామా స్టార్టింగ్ పొజిషన్ కామా లెంత్. అవునా? స్టార్టింగ్ పొజిషన్ కామా లెంత్. సో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. లెంత్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది? 4 క్యారెక్టర్స్. మనం డిఫాల్ట్ గా 4 ఇవ్వచ్చు, బట్ అన్ని వాల్యూస్ కి అప్లికేబుల్ అవ్వదు కదా. సో ఇక్కడ డైనమిక్ గా రాయాలంటే ఎక్కడ వరకు ఉంది వాల్యూ? నాకు @ ముందు వరకు ఉంది నేమ్ అనేది. ఓకేనా? నేను జస్ట్ క్యార్ ఇండెక్స్ యూజ్ చేసి ఇక్కడ ఏది ఫైండ్ అవుట్ చేస్తాను? @ పొజిషన్ కామా
గివెన్ స్ట్రింగ్ -1 ఇచ్చానంటే ఏమవుతుంది, ఇక్కడ అర్ధరేట్ వరకు తీసుకుంటుంది, బట్ మనకు అర్ధరేట్ అవసరం లేదు కాబట్టి -1 ఇచ్చాం. వచ్చిందా? ఇక్కడ మేబీ వాల్యూ డిఫరెంట్ అన్న అవ్వచ్చు. ప్రసాద్ ఇక్కడ మేబీ ఏదైనా అవ్వచ్చు, డైనమిక్ గా తీసుకుంటుంది. అవునా? సో సేమ్ ఫంక్షన్ మనకి SIS లో కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ సబ్స్ట్రింగ్ ఉందా మనకు? సబ్స్ట్రింగ్ జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ అన్న. సో క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి మనకి? ఈమెయిల్ స్ట్రింగ్. సో మనకి ఈమెయిల్ ఐడి స్ట్రింగ్ అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఉంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 కామా. సో లెంత్ ఎక్కడ వరకు తీసుకోవాలి మనం? అర్ధరేట్ ముందు వరకు. ఓకే. సో అర్ధరేట్ ముందు వరకు తీసుకోవాలి. ఇక్కడ క్యార్ ఇండెక్స్ యూజ్ చేసాము. ఇక్కడ క్యార్ ఇండెక్స్ ఉండదు, SIS లో ఫైండ్ స్ట్రింగ్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటే చేంజ్ అయ్యింది. ఇక్కడ క్యార్ ఇండెక్స్ ని ఫైండ్ స్ట్రింగ్ అంటారు. ఓకేనా? సో దాన్ని ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ మనం ఎలా ఇస్తాం? ఫస్ట్ ఏం ఇస్తాం ఇక్కడ మనం? దీని ఏమంటారు? క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ పొజిషన్ ఆప్షనల్ పారామీటర్ అది. సో ఫస్ట్ ఏమి ఇస్తాం మనం? క్యారెక్టర్ ఇస్తాము, మళ్ళీ స్ట్రింగ్ ఇస్తాం. అవునా? ఎక్స్ప్రెషన్ అవునా కదా? ఫస్ట్ క్యారెక్టర్ ఇస్తున్నాం. ఇక్కడ ఏ క్యారెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. ఇక్కడైతే రీప్లేస్ అన్నమాట. ఫస్ట్ మనం స్ట్రింగ్ ఇస్తాం, తర్వాత క్యారెక్టర్ ఇస్తాం. ఫస్ట్ స్ట్రింగ్, తర్వాత క్యారెక్టర్. సో క్యారెక్టర్ మనం ఎలా ఇస్తాం? ఇక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేసి ఇచ్చాం కదా, ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఓకేనా? సో SSIS లో ఎప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ మీరు రిప్రజెంట్ చేసినప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఓకేనా? అక్కరెన్స్ ఇక్కడ జస్ట్ మీరు 1 అని ఇస్తే చాలు. ఓకేనా? సో అక్కరెన్స్ అంటే ఏంటంటే మనకి SQL లో క్యార్ ఇండెక్స్ లో ఆప్షనల్ పారామీటర్ ఏది? సర్చింగ్ పొజిషన్. సర్చింగ్ పొజిషన్ మనకి ఆప్షనల్ పారామీటర్. అవునా? ఇప్పుడు నేను ఫస్ట్ క్యార్ ఇండెక్స్ కాకుండా సెకండ్ క్యార్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంకో క్యార్ ఇండెక్స్ రాయాలా? జస్ట్ దీన్ని కాపీ చేసుకుని సో దీనికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. సో ఇక్కడ ఏముంది? క్యార్ ఇండెక్స్ అని ఉంది. SSIS లో మనకు ఫైన్ స్ట్రింగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఇస్తున్నాము, తర్వాత స్ట్రింగ్ ఇస్తా ఉన్నాం. బట్ అదే ఇక్కడైతే ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాం, తర్వాతే క్యారెక్టర్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం సింగిల్ కోట్స్ లో డినోట్ చేస్తాము, ఇక్కడ వచ్చి డబుల్ కోట్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు సర్చింగ్ పొజిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్యార్ ఇండెక్స్ లో సర్చింగ్ పొజిషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. సో ప్రోగ్రామబిలిటీ ఫంక్షన్స్, సిస్టమ్ ఫంక్షన్స్ లో స్ట్రింగ్ ఫంక్షన్స్ కదా, స్ట్రింగ్ ఫంక్షన్స్, క్యార్ ఇండెక్స్ ఇక్కడ, క్యార్ ఇండెక్స్ ఇక్కడ చూస్తే పారామీటర్స్ లో సర్చ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ స్టార్ట్ లొకేషన్, దీన్నే సర్చింగ్ పొజిషన్ అంటారు. అది మనకు ఆప్షనల్ పారామీటర్ కదా. ఇన్ కేస్ నేను ఫస్ట్ ఇలా చేస్తే నాకు ఫస్ట్ అర్ధరేట్ పొజిషన్ వస్తుంది. అదే నాకు సెకండ్ అర్ధరేట్ పొజిషన్ కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్ట్రింగ్ వాల్యూలో 2 అర్ధరేట్స్ ఉన్నాయి. ఓకేనా? నాకు ఫస్ట్ అర్ధరేట్ పొజిషన్ కాదు, సెకండ్ అర్ధరేట్ పొజిషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇంకో క్యార్ ఇండెక్స్ రాస్తాం కదా మనము. క్యార్ ఇండెక్స్ తీసుకుంటామా తీసుకోమా? గుర్తులేదా? నవీన్ శ్రావణి, స్ట్రింగ్ ఫంక్షన్స్ గుర్తులేదామా?
ఎస్ ఆర్ నో? రాదంటే నేను చెప్తాను. జస్ట్ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. మీరు అడిగారు కదా, క్వశ్చన్ ఇంకోసారి అడగండి. మనము ఇప్పుడు నాకు 2 పొజిషన్స్ 2 అర్ధరేట్స్ ఉన్నాయి నా వాల్యూలో, నా స్ట్రింగ్ లో. సో ఇప్పుడు నాకు ఫస్ట్ అర్ధరేట్ వద్దు, సెకండ్ అర్ధరేట్ పొజిషన్ నేను కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ అర్ధరేట్ పొజిషన్ కనుక్కోవాలంటే జస్ట్ నేను క్యాండెక్స్ అర్ధరేట్ సో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. అదే సెకండ్ అర్ధరేట్ పొజిషన్ కనుక్కోవాలంటే సో మళ్ళీ మనం ఇంకొక క్యారెండెక్స్ రాయాల్సి ఉంటుంది. క్యారెండెక్స్ లోనే ఇంకొక క్యారెండెక్స్ ని కాల్ చేయాల్సి ఉంటుంది. అలా ఎన్ని అర్ధరేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అన్ని క్యారెండెక్సెస్ మనం రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ డిఫికల్టీస్ ఓవర్కమ్ చేయాలనేసి వీళ్ళు ఇక్కడ 1 అని ఇస్తే ఫస్ట్ అర్ధరేట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అదే ఇక్కడ 2 అని ఇస్తే సెకండ్ అర్ధరేట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. 3 అని ఇస్తే థర్డ్ అర్ధరేట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అలా ప్రాసెస్ ని ఈజీ చేశారు. ఓకేనా? సో జస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని ఈ లెంత్ దగ్గర పేస్ట్ చేస్తే చాలు. ఓకేనా? సో లెంత్ దగ్గర పేస్ట్ చేస్తే జస్ట్ దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఆటోమేటిక్ గా మనకు చేంజ్ అయింది. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ బ్లాక్ కలర్ లో ఉంటే సో మనం ప్రాపర్ గా ఫార్ములా అప్లై చేసామనేసి. ఇన్ కేస్ రెడ్ లో ఉంటే సో ప్రాపర్ గా చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు చూసాం కదా, జస్ట్ చూద్దాం నేమ్ ఎలా వస్తుంది. ఎనేబుల్ డేటా వ్యూవర్. సో నేమ్ వచ్చిందా? ఇక్కడ అర్ధరేట్ వచ్చింది. సో మనం ఏం చేయాలి? -1 ఇవ్వాలి. అగైన్ అక్కడ వెళ్ళి జస్ట్ కొద్ది ముందుగా -1 ఇస్తే మనకు రిమూవ్ అవుతుంది, అర్ధరేట్స్ రిమూవ్ అవుతాయి. సేమ్ మనం సీక్వెల్ లో చేసినట్టే కంప్లీట్. చూడండి ఇప్పుడు అర్ధరేట్స్ రిమూవ్ అయ్యాయి. సేమ్ అలానే ఆ కంపెనీ నేమ్ కూడా. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. నాట్ ది రేట్ దగ్గర మనం డాట్ ఇచ్చామంటే అక్కడ కంపెనీ నేమ్స్ వస్తుంది కదా. అర్ధరేట్ దగ్గర డాట్ ఇచ్చి ఆ డాట్ మైనస్ అర్ధరేట్ చేసామంటే మనకు కంపెనీ నేమ్ వస్తుంది. సో అది మీరు ట్రై చేసి చూడండి. సేమ్ ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా టైప్ ఏది ఉంది? న్యూ కాలం యాడ్ చేసాం కదా, న్యూ కాలం నేమ్ అని యాడ్ చేసాం. ఇక్కడ డేటా టైప్ ఏది ఉంది మనకు? యూనికోడ్ స్ట్రింగ్ అని ఉందా? యూనికోడ్ స్ట్రింగ్ అంటే ఎన్వార్క్యార్, అవునా? బట్ యాక్చువల్ గా మనకి వాల్యూ ఏముంది ఇక్కడ? varchar 100. సో డేటా టైప్ చేంజ్ చేయాలంటే మనం అగైన్ డేటా కన్వర్షన్ తీసుకోవాలా? సో అలా కాకుండా మనం ఇక్కడే డేటా టైప్ చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ డేటా టైప్ కి లాస్ట్ లో ఎండింగ్ లో ఒక కోడ్ ఉందా? DT_WSTR. అలానే మనకు లైక్ స్ట్రింగ్ కూడా ఒక కోడ్ ఉంటుంది. ఓకేనా? స్ట్రింగ్ కోడ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే కాలం అడ్వాన్స్డ్ స్ట్రింగ్ కోడ్ చూడండి. ఏది? DT_STR. ఇలా ప్రతి ఒక్క దానికి మనకి కోడ్ ఉంటుంది. సో అది ఇక్కడ చూసారంటే ప్రతి ఒక్క దానికి మనకి కోడ్ ఉందా ఎండింగ్ లో? ఇది మనకు కోడ్ అన్నమాట. ఆ డేటా టైప్ యొక్క కోడ్ ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడే మనకు టైప్ క్యాస్ట్స్ అని ఉంటాయి. సో ఇవే కోడ్స్. మనకి స్ట్రింగ్ కి కోడ్ ఏంటి? DT_STR, అవునా? సో ఇక్కడ ఉందా DT_STR? దీన్ని ఇలానే డ్రాగ్ చేసి ఇక్కడ స్టార్టింగ్ లో ప్లేస్ చేసామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడుగుతుంది? లెంత్ కోడ్ పేజ్ అడుగుతుంది, అవునా? లెంత్ ఎంత మనకు? 100. సో అది మనకు తెలుసు. కోడ్ పేజ్ ఏంటి మనకి ఇంగ్లీష్ కి? 1252. సో జస్ట్ ఇక్కడ చూడండి యూనికోడ్ స్ట్రింగ్ ఉందా ఇక్కడ? జస్ట్ నేను క్లిక్ చేసా అంటే చేంజ్ అయిందా కోడ్? ఇలా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో వేటికైనా చేంజ్ చేయొచ్చు.
చూడండి ఇక్కడ DT_WSTR అంటే జస్ట్ ఇక్కడ మనం లెంత్ మాత్రం స్పెసిఫై చేస్తాం. ఇక్కడ లెంత్ తో పాటు కోడ్ స్పెసిఫై చేయాలి. ఓకే నెక్స్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఏదైనా జస్ట్ డ్రాగ్ చేసి ఇచ్చామంటే చాలు, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఆ డేటా టైప్. సిమిలర్ ఆపరేటర్స్ కూడా అంతే. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు SSIS లో సింగిల్ కోట్స్ యూజ్ చేయము, డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ SQL లో క్యార్ ఇండెక్స్ ని SSIS లో ఫైండ్ స్ట్రింగ్ అంటారు. ఓకేనా? రిమైనింగ్ అంతా సేమ్. ఫైండ్ స్ట్రింగ్ అన్నప్పుడు మనం SQL లో ఫస్ట్ ఏమి ఇస్తాం? క్యారెక్టర్ ఇస్తాం. ఫస్ట్ క్యారెక్టర్ తర్వాతే ఎక్స్ప్రెషన్ స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేస్తాం. అదే మనకు SSIS లో ఫస్ట్ స్ట్రింగ్ ని స్పెసిఫై చేసిన తర్వాత క్యారెక్టర్ ని స్పెసిఫై చేస్తాం. ఓకేనా? ఓకే బ్రో. సో అది కొన్ని పారామీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మీరు కంపెనీ నేమ్ మీరే చేస్తారా? మీరే చేస్తారా, చెయ్యాలా? చేస్తారా, చెయ్యనా? చేస్తామన్నా. ఓకే. సో ఇలా మీరే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేశాం కదా, ఇప్పుడు అలానే కంపెనీ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసి డేటాను లోడ్ చేసి నాకు వాట్సాప్ లో పెట్టండి స్క్రీన్ షాట్స్. ఓకేనా? సో ఇది డిరైవ్డ్ కాలం. నోట్స్ ఇవ్వలేదు కదా ఇంకా. సో డిరైవ్డ్ కాలంలో మనం ఏ ఫంక్షన్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఏ ఫంక్షన్స్ అయినా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లోజ్. సో డిరైవ్డ్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ హెడ్డింగ్ పెట్టుకున్నారు. ఫస్ట్ పాయింట్, డిరైవ్డ్ కాలం is used to derive a new column or replace the existing column by using some functions like date function, string, అన్ని functions నోట్ చేసుకో. date function, string functions, mathematical functions, etc. మెయిన్ పర్పస్ ఏంటి derived column? It will create a new column or replace the existing column by using some functions. So next point, using this we can also convert the data types. Using this we can also convert the data types of an existing column and new column as well. Of an existing column or కాదు, and new column as well. Clear? Clear, bro. So in case interest లో అడిగినా కూడా సేమ్ డెఫినేషన్.
Okay, now we have two options in derived column. One is add new column. New column. Another one is replace with existing column. Okay, now by using derived column, we can add new column or replace the existing column by using some functions like string functions, date functions. Based on requirement, we'll go for functions. Okay, now as well, we can change the data types as well. సో ఇది derived కాలం. సో మీరు ఈరోజు చేయాల్సిన టాస్క్ ఏంటంటే జస్ట్ ఫ్లాట్ ఫైల్స్ లో CSV టెక్స్ట్ బేస్డ్ డిఫరెంట్ డీలిమిటర్స్ ఉన్నాయి కదా, ట్యాబ్, సెమీకోలన్, కోలన్, ఇవన్నీ ట్రై చేయండి. తర్వాత సార్ట్ నెక్స్ట్ derived కాలంలో ఈ టాస్క్ ఫినిష్ చేయండి. ఓకేనా? సో నేమ్ ఆల్రెడీ మనం చేసాము. సో ఇప్పుడు కంపెనీ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఇది కావాలంటే నేను చార్ట్ లో పెడతాను. సో ఎలా తీసుకున్నాను, మీరు కావాలంటే స్నాప్ తీసుకోండి.